ఈరోజు ఎపిసోడ్లో నాకు వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా శైలేంద్ర దేవయాని వాళ్ళతో కలిసి భోజనం చేయడం అస్సలు నచ్చలేదండి. అసలు రిషి మీద శైలేంద్ర దేవయాని ఎన్ని కుట్రలు చేశారు. నిందను వేసి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేలాగా బయట ఎక్కడో 3 సంవత్సరాలు తలదాచుకునేలా చేశారు. జగతి చనిపోయిన విషయంలో కూడా వాయిస్ రికార్డ్ దొరికింది. అది శైలేంద్రదే అని మహేంద్రకి తెలుసు, వస్తారకి తెలుసు. శైలేంద్రనే రిషిని చంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా. అయినా సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి అలా వాళ్ళతో పాటు భోజనం చేయడానికి కూర్చుంటే నిజంగా నాకు చాలా అసహ్యంగా అనిపించింది. నిన్ననే అనుకున్నా 2-3 రోజుల నుంచి మహేంద్ర వస్తార క్యారెక్టర్స్ని స్ట్రాంగ్ చేస్తున్నారు, పర్వాలేదు అనుకున్నా. కానీ ఈరోజు అసలు వాళ్ళు అలా భోజనానికి కూర్చుంటే పరమ చిరాగ్గా అసహ్యంగా అనిపించింది. ఇన్ని చేసిన వాళ్ళతో వాళ్ళు భోజనానికి అసలు ఎలా కూర్చుంటారో నాకు అర్థం కాలేదు. ఫణీంద్ర అడిగితే మాత్రం ఫణీంద్రకు కూడా వస్తారా చెప్పేసింది కదా, అన్నిటికీ కారణం శైలేంద్రనే, రిషి సార్ కనిపించకపోవడానికి కారణం శైలేంద్రనే అని చెప్పేసింది కదా, ఫణీంద్రకు కూడా తెలుసు కదా. ఆయన అడగడం ఏంటో, వీళ్ళు భోజనానికి కూర్చుంటం ఏంటో పరమ అసహ్యంగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను. అసలు ఎలా కూర్చోపెట్టారు వాళ్ళిద్దరిని? అసలు పౌరుషం లేదా వాళ్ళకి? మహేంద్రకి వస్తారకి నా భర్తని దూరం చేశారు, మా అత్తగారిని చంపించారు, ఇలాంటి మనుషుల మధ్యలో భోజనం ఎలా చేయాలనిపిస్తుంది? అసలు అనే ఆలోచన కూడా లేకుండా ఎలా కూర్చుంటారు? అసలు నిజంగా ఏం రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొంచెం కూడా ఆలోచించరా? ఇలా భోజనం దగ్గర కూర్చోపెట్టకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఫణీంద్రతో విషయం చెప్పినట్టుగా అయినా సరే చూపించవచ్చు కదా. ఆ భోజనం దగ్గర ఎందుకు కూర్చోపెట్టారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు రిషి మీద ఎన్ని కుట్రలు చేశారు. అలాంటి వాళ్ళతో అసలు ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది వాళ్ళకి? అసలు దరిద్రంగా అదేదో ఫోన్లోనే ఫణీంద్ర చెప్పొచ్చు కదా, ఇంటికి వచ్చి చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ శైలేంద్ర టేబుల్ పైన అన్నమో కూర వేసుకుని తినబోతాడు కదా, మహేంద్ర అంటాడు కదా, ఏంటి ఇక్కడ ఇంత మరకలున్నాయి ఏదో పడినట్టు అంటే శైలేంద్ర ఇలా తినబోయాడు. అది ధరణి చేత ఫోన్లో అయినా చెప్పించవచ్చు కదా, మా వారు ఇట్లా చేస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టు అలా అయినా చెప్పించవచ్చు కదా. వస్తారకి భర్తని దూరం చేసిన వాళ్ళ దగ్గరికి, మహేంద్రకి భార్యని దూరం చేసిన వాళ్ళ దగ్గరికి ఎలా రాబుద్ది అవుతుంది? అసలు వాళ్ళకి ఎలా వాళ్ళ మధ్యలో కూర్చుని తినాలనిపిస్తుంది? ఏమో, ఏం రాస్తున్నారో ఏం తీస్తున్నారో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. కనీసం రిషిని తలుచుకుంటున్నట్టు, గుర్తు చేసుకుంటున్నట్టు, వెతుకుతున్నట్టు ఆ సీన్స్ కూడా పెట్టట్లేదు. వస్తారాకి అప్పుడప్పుడైనా ఎప్పుడో అమావాస్యకి పుణ్యంకి ఆ సీన్స్ అన్నా పెడుతున్నారు తలుచుకుంటున్నట్టు. మహేంద్రకైతే అస్సలు పెట్టట్లేదు. మహేంద్ర రిషిల మధ్య ఫాదర్ సన్ రిలేషన్ ఎంత బాగుండేది, ఎంత అద్భుతంగా ఉండేది. కనీసం మహేంద్ర తలుచుకున్నట్టు కూడా పెట్టట్లేదు. స్తమానం మను 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 గురించి ఆలోచించడం, అదేదో రిషి గురించి కూడా ఆలోచించినట్టు పెట్టడితే బాగుంటుంది కదా. కొంచెం ఓపికగా సహనంగా చూసే వాళ్ళకు కూడా ఈ సీన్స్ చూస్తే అదేంటి ఇంత చేశారు వాళ్ళు, వాళ్ళ మధ్యలో కూర్చుని వీళ్ళ భోజనం చేయడం ఏంటి అని అసహనం వచ్చేస్తుంది. చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. నేనైతే రోజు పొద్దున్నే చూడట్లేదు, కొంచెం 9-10 ఆ టైంలో చూస్తున్నాను అనమాట. ఈరోజు పొద్దున్నే చూశాను 6 o'clockకి. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. అసలు వీళ్ళు ఎలా కూర్చుంటారు? వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ వీళ్ళకి తెలిసి కూడా వాళ్ళతో కలిసి భోజనం ఎలా చేస్తారు? బాబోయ్! కాలేజ్ అంటారా, దాని మీద అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి అందరూ అక్కడ వర్క్ చేయాలి కాబట్టి అక్కడ మాట్లాడుకుంటారు, ఏమైనా చేసినా దానికి పట్టింపు ఉండదు. కానీ ఇలా ఇంటికి వచ్చి ఇలా మాట్లాడి ఇలా భోజనాలు కూర్చుంటే మాత్రం పరమ చిరాగ్గా, పరమ అసహ్యంగా ఉంది. కొంతమంది ఫ్యామిలీ అంటారేమో, భార్యని చంపించిన వాడు కొడుకుపై అన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేసిన వాడు, అలాంటి వాడితో రిలేషన్ ఏంటి, అలాంటి వాడితో భోజనానికి కూర్చోవడం ఏంటి? వస్తారా కూడా తన భర్త పైన ఎన్ని కుట్రలు చేశాడో శైలేంద్ర, అవన్నీ వస్తారకి తెలుసు. అలాంటి మనిషితో భోజనానికి కూర్చోవడం ఏంటి? దేవయాని గురించి కూడా అన్నీ తెలుసు. దీని అంతటికి కారణం దేవయానియే వెనక నుండి నడిపిస్తుందని ఇద్దరికి తెలుసు. అయినా వాళ్ళిద్దరూ అలా కూర్చోవడం ఏంటి? ఫణీంద్ర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తన భార్య తన కొడుకుకి అన్యాయం జరిగినప్పుడు, అది కూడా తన అన్న భార్య వల్ల, అన్న కొడుకు వల్ల అంత అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళిద్దరూ నష్టపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వేలు భోజనానికి కూర్చుంటాం ఏంటండి? చిరాకు కాకపోతే మీకు ఎలా అనిపించింది ఆ సీన్? నాకైతే చాలా చిరాకుగా అనిపించింది, అస్సలు నచ్చలేదు. ఐ హేట్ దట్ మూమెంట్.
రిషి వచ్చే వరకు స్టోరీని ఎలా అయినా నడిపించాలనే ఉద్దేశంతో మీరు ఇలా స్టోరీని నడిపిస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఇలాంటి సీన్స్ పెట్టడం వల్ల మాకైతే చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము కనెక్ట్ అయిన సీరియల్ కాబట్టి, మేము ఇష్టపడిన సీరియల్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ అలా డౌన్ అయిపోతుంటే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు వసు క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉండేది, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనిపించేది, అంత బాగుండేది వసు క్యారెక్టర్. మహేంద్ర క్యారెక్టర్ ఫాదర్ అంటే ఇలా ఉండాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఆ ఎమోషన్స్ని చూపిస్తున్నారు మీరు. రిషి పైన ఉన్న ఎంత ప్రేమ కలిగి ఉండేవాడు మహేంద్ర, అలాంటి ప్రేమను చూపిస్తున్నారా రిషి పైన? రిషి లేకపోతేనే, రిషి ఎక్కడున్నది వెతికేటట్టు అయినా సరే ముకుల్ని తీసుకొచ్చారు. ఆ ముకుల్ ఏమయ్యాడు? ముకుల్ స్పెషల్ ఆఫీసర్గా జగతి కేసుని డీల్ చేయడానికి వచ్చాడు. కనీసం అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టయినా చూపించడం లేదు. క్యారెక్టర్స్ని ఎందుకు తీసుకొస్తున్నారో, ఎందుకు పంపిస్తున్నారో కూడా అర్థం లేకుండా అయిపోతున్నాయి క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ని తీసుకొస్తున్నారంటే ఆ క్యారెక్టర్కి ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. ముకుల్ని పవర్ఫుల్ స్పెషల్ ఆఫీసర్గా చూపించారు, కానీ పర్ఫెక్ట్గా చూపించలేకపోయారు. జగతి విషయంలో చాలా డిలే చేస్తున్నట్టు చూపించారు. ఇప్పుడు అసలు ఆ క్యారెక్టర్నే చూపించడం లేదు. భద్రాని పవర్ఫుల్ విలన్లా తీసుకొచ్చారు, కానీ పారిపోయేటట్టు చూపించారు. కనీసం వాళ్ళు అసలు ఎందుకు ఆ క్యారెక్టర్కి తీసుకొస్తున్నారు, ఎందుకు వాళ్ళ క్యారెక్టర్ వల్ల ఏం యూజ్ ఉంది అనేది కూడా చూపించాలి కదా. వాళ్ళు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తే ఆ క్యారెక్టర్స్ చేసినందుకు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, చూసినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ ఏ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేకుండా అయిపోతుంది. గౌతమ్ ఒక మంచి ఫ్రెండ్. గౌతమ్ మహేంద్రల కామెడీ ఎంత బాగుండేది అప్పట్లో. ఇప్పుడు కనీసం రిషిధార సీన్స్ లేవు, కామెడీ సీన్స్ లేవు. గౌతమ్ ఉన్న మహేంద్ర గౌతమ్ల మధ్య కొంచెం కామెడీ జనరేట్ అయ్యేదేమో, అది కూడా లేకుండా పోయింది. గౌతమ్ క్యారెక్టర్ని తీసేశారు. శిరీష్ ఇన్వెస్టిగేషన్ బాగా చేసి బాగా డీల్ చేసేవాడు. పోలీస్ ఆఫీసర్గా శిరీష్ ఉంటే కేసులన్నీ పర్ఫెక్ట్గా డీల్ అయ్యాయేమో, ఈ తలనొప్పులన్నీ ఉండే కాదేమో అనిపిస్తుంది. శిరీష్ వసుధారాకి హెల్ప్గా, ఒక ఫ్రెండ్గా చాలా బాగా చేస్తాడు కదా. తనుంటే వసుధారాకి ఈ సమయంలో హెల్ప్గా ఉండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేదేమో. కానీ ట్రాన్స్ఫర్ అనే పేరుతో శిరీష్ను కూడా తీసేశారు. ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ అన్నిటినీ తీసేశారు. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అర్థం పర్థం లేకుండా ఎంట్రీ ఇస్తున్నాయి, వెళ్తున్నాయి. క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగట్లేదు. అవి చూసుకుని చక్కగా రాయగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. మేము ఎంతో ఇష్టపడి అభిమానించిన సీరియల్లోని క్యారెక్టర్స్ ఇలా డౌన్ అవుతూ ఉంటే, ముఖ్యంగా ఇప్పుడున్న మహేంద్ర వసుల క్యారెక్టర్స్ డౌన్ అవుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. సరే, రిషి లేని సమయంలో మీరు ఇలా ట్రాక్ చేంజ్ చేసి ఇలా నడిపిస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నామని ఇలా డైనింగ్ టేబుల్ సీన్స్ పెడితే చాలా అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవయాని శైలేంద్రల గురించి పూర్తిగా తెలిసి కూడా వాళ్ళతో భోజనం చేయడానికి వీళ్ళు కూర్చోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? శత్రువు మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడితే అది వాళ్ళ మనసులో మార్పులు కలుగజేయడానికి దోహదం చేస్తుంది. కానీ మనం శత్రువు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఏమో, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే మీకు ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.